మొంతా తుఫాన్ ఏలూరు రైతుల పాలిట శాపంగా మారింది. చేతికి వచ్చిన పంట కళ్ల ముందే నాశనం అవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరితో పాటు ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పూల తోటలు నేలకొరిగిపోయాయి. వర్షాలకు పూలు కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల రూపాయలు పెట్టుబడి పెడితే తీరా పంట చేతికి వచ్చే సమయానికి తుఫాన్ రూపంలో నష్టం చవిచూడాల్సి వచ్చిందని వాపోయారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్న ఏలూరు రైతులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ముంతా తుఫాను అన్ని రకాల రైతులను అయితే కూడా తీవ్రంగా నష్టపరిచిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం అటు భీమడోలు సమీపంలోని భంగిడిగూడెం గ్రామంలోని ఒక పూల తోటలో ఉన్నాం. బంతి పూల తోటలో అయితే పూల తోట చూడటానికి పైకంతా కూడా చాలా అందంగా కనపడుతుంది. కానీ ఆ తుఫాను వలన అలాగే వర్షాల వలన మొత్తం అంతా కూడా తోట అంతా కూడా తీవ్రంగా కింద పడిపోయింది. దీనివల్ల పూర్తి స్థాయిలో పువ్వంతా కూడా నల్లబడిపోయింది. మొత్తం అంతా కూడా నష్టం అని చెప్పి రైతులంతా కూడా కొంత ఆవేదనకు గురవుతారు. మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. మొత్తం పూల తోట అంతా కూడా వర్షానికి అలాగే గాలికి మొత్తం అంతా కూడా కింద నేలకు ఒరిగిపోయిన సందర్భం. పువ్వులన్నీ కూడా మొత్తం పూర్తిగా నల్లబడిపోయినాయి. మళ్ళీ అంటే దాదాపు టన్నుల కొద్దీ పువ్వులంతా కూడా ఇలా నల్లబడిపోయి మొత్తం రైతంతా కూడా తీవ్రంగా ఆవేదనకు గురవుతున్నారు. పూర్తిలో నష్టమే అని చెప్పి కూడా ఆయన చెబుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఇప్పుడు అంటే కార్తీక మాసం అలాగే అయ్యప్ప స్వాములు వీళ్ళంతా కూడా ఎక్కువగా బంతి పూలతోనే ఈ పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ సమయంలో ఇలా వర్షం రూపంలో అలా తుఫాన్ రూపంలో మొత్తం పూల తోట అంతా నాశనం అయిపోవడంతో రైతు మొత్తం తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఒకసారి సరే ఏంటి మొత్తం అంతా పరిస్థితి? మొత్తం పూల తోట అంతా కూడా ఇలా నల్లబడిపోతుంది. పువ్వు అంతా కూడా చూడటానికి పైన బాగానే ఉంది, మొత్తం నల్లబడిపోతుంది. ఏంటి పరిస్థితి? సార్ ఇది అనుకోలేదు, ఈ వర్షం వస్తుందని ఊహించలేదు అసలు. మామూలుగా అయితే ఈ టైంలో ఎప్పుడు వర్షం వచ్చిన దాఖలాలు లేవు. కాకపోతే దసరాకిను ఈ కార్తీక మాసం కవర్ అయ్యేలాగా ఈ పూల తోటలు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ టైంలో ఎక్కువగా అయ్యప్ప మాలలో, భవానీ మాలలో, శివమాలలో ఎక్కువగా వేస్తారు ఈ కార్తీక మాసం సందర్భంలో. ఎందుకంటే ఇలాంటప్పుడు బంతి పువ్వులకి కానీ ఇంకా వేరే ఉద్యాన పువ్వులకి దేనికైనా డిమాండ్ ఉంటుంది ఈ టైంలో ఎప్పుడు చూసినా సరే. దాన్ని అనుకూలంగా మేము ఈ పంట పెట్టడం జరిగింది. తీరా పంట దిగుబడికి వచ్చే టైంకి ఇది తీవ్రమైన తుఫాను వచ్చి ఈ గాలికి ఈ వానలకి పాడైపోయి పువ్వు అంతా నిలబడున్న తోట అంతా పడిపోయింది. పువ్వు వల్ల కింద పడిపోయి ఆ వర్షానికి తడిసిపోయి మొత్తం కుళ్ళిపోయింది. మార్కెట్కి పువ్వు అంతా దాదాపుగా 1 టన్ను 2 టన్నులు పువ్వు అలాగా నేలకు ఒరిగిపోయింది. మార్కెట్కి మన సొమ్ము ఎంత కొంత సొమ్ము చేసుకుందాం తీసుకెళ్తే తడి పువ్వు అసలు తీసుకోవట్లేదు మార్కెట్లో. ఆరుదల ఉన్న పువ్వు అయితేనే మాకు మార్కెట్లో నడుస్తుంది. ఎవరికి ఉన్నా సరే తడి పువ్వు పనిచేయదని చెప్పి మార్కెట్లో ఎవరు తీసుకెళ్ళినా సరే అదే మాట చెప్తున్నారు. ఆరబెట్టినా కూడా ఇది ఒకవేళ మనం ఎక్కడన్నా ఆరబెట్టుకున్నా సరే ఫ్యాన్ కింద కానీ ఎక్కడ ఆరబెట్టినా కూడా నల్లబడిపోయింది. ఒక్కసారి వర్షంలో తడిసిందంటే పువ్వు, ఈ బంతి పువ్వుకి ఏముందంటే తడిసిన వెంటనే నల్లబడిపోయింది. అది అంతగా ఆకర్షణీయంగా ఉందో ఎవరు కొనరో, దీన్ని కొనడానికి ఎవరో మొక్కు చూపించట్లేదు. దానివలన ఈ టైంలో మాకు ఎంతో కొంత సొమ్ము అవును, మా పెట్టుబడులన్న పోను కనీసం ఎంతో కొంత 10,000 20,000 వచ్చినా సరిపెట్టుకునే టైంలో ఇలా మెంతో తుఫాను రూపంలో మా ఆశల మీద ఆవిరి చలి వెళ్ళిపోయింది ఈ వానంతా. కానీ ఎటు దిక్కుదాని పరిస్థితులు ప్రభుత్వం ఎంతో కొంత ఈ విషయంలో కొంచెం పరిశీలించి పైనుంచి అధికారులు వచ్చి ఈ పంటను పరిశీలించి ఎంతో కొంత న్యాయం జరిగితే కనుక రైతుకి కోలుకునే స్థితిలో లేవు. పండగల సీజన్ కావటం, ఇదే సందర్భంలో అయ్యప్ప స్వాములు కానీ భవానీలు కానీ వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించడం, ఈ సందర్భంలో ఈ పూల తోటలు ఎక్కువగా సాగు చేస్తుంటారు. కానీ ఇలా తుఫాన్ రూపంలో తీవ్ర నష్టం మిగిల్చిందని చెప్పి కూడా అటు రైతులైతే కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్న పరిస్థితులు ఉన్నాయి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ, భీమడోలు నుంచి ఏలూరు జిల్లా.